యుద్ధం టెన్షన్ మొదలైంది. ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 1 గంటకి మంత్రులతో భేటీ అవుతారు ఆయన. ఆ తర్వాత సాయంత్రం కల్లా అటు ఆల్ పార్టీ మీటింగ్ కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. సో సాయంత్రం కల్లా ఆల్ పార్టీస్తో మీటింగ్ ఉండబోతోంది. అయితే లాక్డౌన్ లాంటి ఒక ప్రకటన ఉంటుందనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా తరహా సంక్షోభానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇప్పటికే పార్లమెంట్లో ప్రధాని మోదీ వార్నింగ్ కూడా ఇచ్చారు. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇరాన్ ఇజ్రాయిల్ వార్. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనబడుతున్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ దొరక్క జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న పార్లమెంట్లో కూడా ప్రధాని మోదీ మాట్లాడుకొచ్చారు. మనం కరోనా మహమ్మారిని ఏ స్థాయిలో ఎదుర్కొన్నామో అదే స్థాయిలో ఇప్పుడు కూడా అంతటి ఓపికే, అంతటి సహనం, అంతటి ఓర్పు కావాల్సిన అవసరం ఉంది. మన శాంతితో వాటిని ఎదుర్కొందామన్నట్టుగా పార్లమెంట్లో నిన్న మోడీ అనౌన్స్ చేశారు. లేదో రాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో క్యూలు కడుతున్నారు జనమంతా. ఏ క్షణమైనా మళ్ళీ లాక్డౌన్ విధిస్తున్నారు అనేటువంటి ఒక మాట సోషల్ మీడియాలో వైరల్ అవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అంతా కూడా పెట్రోల్ ఫ్యూయల్ స్టేషన్స్లో, ఎల్పీజీ గ్యాస్ గోడౌన్స్లో బార్లు తీరుతున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ కావాలనో, ఒక 5 లీటర్ల పెట్రోల్ కావాలని, ఎందుకంటే రోజు పనికి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఏదో ఒక పని ఉంటుంది. సో జనరల్గా ఒకరోజు 500 రూపాయల ఫ్యూయల్ ఫిల్ చేసుకునే వాళ్ళు కాస్త ఈరోజు బంకుల ముందు బార్లు తీరి ఏకంగా ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నారు. సో ఆ స్థాయిలో భయం పట్టుకుంది జనాలందరూ కూడా. సో ప్రజెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. 1 గంటకి ఇటు మంత్రులతో సమావేశం, 4ంటికి ఆల్ పార్టీతో సమావేశం. సో ఇది జనరల్గా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి సమావేశం అయితే ఇంత ఉత్కంఠ ఉండేది కాదు. అటు పక్క దేశాల్లో అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మనకు రావాల్సిన ఎల్ఎన్జీ తగ్గిపోయింది, ఎల్పీజీ తగ్గిపోయింది, గ్యాస్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి వాటిపైన ఏదైనా ఒక కీలకమైన మీటింగ్ పెడుతున్నారా, లేదు ఇది సర్వసాధారణ మీటింగేనా, ఏం జరుగుతుందో చూడాలి. బట్ కరోనా మాదిరిగా టెన్షన్స్ అయితే ఉంటాయనేది మోడీ మాటలు అర్థమవుతోంది. సో ఆ స్థాయిలో నిజంగా టెన్షన్స్ కనుక మొదలైతే మళ్ళీ ప్రజలంతా ఇళ్లకు పరిమితం అవ్వాల్సిందే. ఇళ్లకే పరిమితం అయిపోయి మళ్ళీ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. ఒక దయనీయమైనటువంటి జీవితాన్ని మళ్ళీ గడపాల్సిన పరిస్థితే వస్తుందా అంటే మరి మోదీ మాటల్లో అటువంటి సహనం, ఓర్పు, సహకారం అటువంటివేనా లేదా ఇంకేదైనా ఉంటుందో చూడాలి. సో ఒకసారి నిన్న పార్లమెంట్లో మోదీ మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. రైట్, ఇది మోడీ మాట్లాడిన మాట. శాంతితో, సహనంతో, సహకారంతో, ఓర్పుతో, ఓపికగా ఉండాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో అసలు ఈ మీటింగ్కి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏ రకంగా ఉండబోతోంది, అసలు రాష్ట్రాల ప్రభుత్వాల అంగీకారం కూడా కావాల్సింది. ఎమర్జెన్సీ అంటే ఈజీగా పెట్టే సిచ్యువేషన్ ఏముండదు. సో ఒక లాక్డౌన్ ఉండబోతోందా అని అంటే ఇప్పుడున్నటువంటి మీటింగ్ ఏం జరుగుతుందో చూడాలి. సో నాతో పాటుగా మా ఏపీ ఇన్ఫ్లుయెంటర్ కృష్ణమోహన్ కూడా జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, ఏం జరగబోతోంది? ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం, ఆ తర్వాత సాయంత్రానికి ఆల్ పార్టీ మీటింగ్. సో నిన్న ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఈరోజు మీటింగ్ కొంత ఆసక్తి రేపుతోంది. లాక్డౌన్ మాదిరిగా సిచ్యువేషన్ వెళ్ళబోతోంది, అడుగులు పడుతున్నాయటువంటి ఒక సంకేతం వార్తల్లో, సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఏం జరగవచ్చు? మోదీ ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? మన ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ ఈ మధ్యాహ్నం 1 గంటలకు జరగబోతుంది. నిన్న ఆయన ఒక రకమైన ఇండికేషన్ పార్లమెంట్ తో మాట్లాడుతూ లాక్డౌన్ ప్రస్తావన చేశారు. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధ వాతావరణం మనకి ఇండియాలో పెద్ద స్థాయిలో కనబడిపోతుంది, దాని ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక చిన్నపాటి వార్నింగ్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది, ఎక్కడ చూసినా ఈ ఇబ్బందులు కనబడబోతున్నాయని ఇండికేషన్. అట్ ద సేమ్ టైం నేను ఆ పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ అండ్ మధ్యాహ్నం ఎమర్జెన్సీ మీటింగ్ విత్ మంత్రులు, ఆ తర్వాత ఈవినింగ్ ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతుంది. వరుసగా 2 మీటింగ్స్ ఈరోజు జరగబోతున్నాయి. అంటే ఈరోజు జరగబోయే మీటింగ్ లో మధ్యాహ్నం 1 గంటకి జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన కేంద్ర మంత్రులతో, ఆయన సహచార మంత్రులతో మాట్లాడబోతున్నారు. అక్కడ కొంత సీరియస్ సిచ్యువేషన్ తెలిసే పరిస్థితి అయితే ఉంది. బేసిక్ గా ఏం జరగబోతుంది, భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎక్కడ చూసినా రోడ్ల మీద పెట్రోల్ లేదు, తర్వాత గ్యాస్ లేదు, తర్వాత చాలా హైక్స్ అయిపోయినాయి,
ఫుడ్ దొరకట్లేదు, రోడ్ల మీద హోటల్స్ అన్ని కూడా క్లోజ్ అయినాయి. తర్వాత దొరకాల్సిన వస్తువులు, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. పెట్రోల్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ అసలు దొరికే పరిస్థితి లేదు. వంట గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. ఎల్పిజి దొరకట్లేదు. తర్వాత కమర్షియల్ పూర్తిగా కూడా క్లోజ్ అయిపోయింది. వంటింటి ఆయిల్, ఇంట్లో వండుకునేదానికి అవసరమైన ఆయిల్ లేదు. చికెన్ ఇట్లాంటివన్నీ కూడా ఆకాశానికి పెరిగిన పరిస్థితి రేట్లు. ఈరోజు చికెన్ కిలో 500 రూపాయలు అంటున్నారు. తర్వాత ఆయిల్ ఆల్మోస్ట్ ఆల్ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఒక 1 గంటకి ఎమర్జెన్సీ మీటింగ్ జరగడం ఒక ఎత్తు అయితే, సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ తో రాజ్నాథ్ సింగ్ తర్వాత ఇతర నేతలందరూ కూడా ఆల్ పార్టీ మీటింగ్ కాల్ అప్ చేశారు కాబట్టి, సో దీంట్లో ఎటువంటి పరిస్థితులు ఉంటే ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఒక సీరియస్ చర్చగా జరుగుతుంది. ఈ చర్చలో ఏం ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏం ఇష్యూస్ ఉండబోతున్నాయి, మరోసారి లాక్డౌన్ ప్రకటించబోతున్నారా అనే ఒక చర్చ కూడా. దీని కూడా ఒక చర్చ కారణం ఏంటంటే, నిన్న ప్రధాని లాక్డౌన్ లో మనం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. అటువంటి పరిస్థితులే ఇప్పుడు ఉండబోతుందా, భారతదేశంలో ఏం జరగబోతుంది. కానీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు లేకపోయినా అటైతే అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వీటిని తగ్గించమని ప్రధానమంత్రి కోరబోతున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. వాడకం గ్యాస్ లిమిటెడ్ గా వాడండి, లేదు మీరు అవసరమైతేనే ప్రయాణాలు రోడ్ల మీదకి వెళ్ళండి. పెట్రోల్, గ్యాస్ లాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పవర్ వరకు ఇబ్బంది లేదు, కానీ మిగతా సంబంధించిన ఆహారాలన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే సెంట్రల్ ఒక మాట చెప్తుంది, దళితాంగ నుంచి 2 బోట్లు బయటకు తెచ్చాము అని. కానీ అయినా కూడా ఇవి సరిపోవట్లేదు. బేసిక్ గా రోడ్ల మీదకి భక్తులు ప్యానిక్ లో ఉన్నారు, జనాలు ప్యానిక్ లో ఉన్నారు. కారణం ఏంటంటే, పెట్రోల్ దొరకదేమో, ఒకవేళ అయిపోతుందేమో, గ్యాస్ దొరకదేమో, అయిపోతుందేమో, అయిపోతే ఏంటి మన పరిస్థితి అనే పరిస్థితి. అందుకే రోజు ఒక 5 లీటర్లు కొట్టించుకునే వ్యక్తి ట్యాంక్ ఫుల్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రకంగా గ్యాస్ ని వాడుకునే పరిస్థితుల్లో నుంచి దానికి సంబంధించి ఆల్టర్నేట్ ఎదుర్కొనే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. తర్వాత రెగ్యులర్ గా వుడ్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే పబ్లిక్ దాని మీద ఆధారపడుతుంటే దాన్ని కిలో 20 రూపాయలు మేర పెంచే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న కొంత దళారులు విపరీతంగా రేట్లు పెంచేస్తున్న పరిస్థితి. తర్వాత ఎక్స్పోర్ట్ కి ఎక్కడికక్కడ ఆగిపోవడంతో కొన్ని రకమైన ఇబ్బందులు. ఇప్పుడు ఫారెన్ ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో కంప్లీట్ గా మనకి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకటి, ఫిష్ ఇండస్ట్రీ పడిపోయింది. తర్వాత ప్రాన్స్ ఎగుమతి తగ్గిపోయింది. అరటి పండ్లు పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి, ప్యాడీ బయటికి పంపించలేని పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధం ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇన్ని ఎలా ఉన్నా కూడా మానవుడి నెల సంబంధించిన ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ అతని రాబడి మాత్రం పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి కొంత పానిక్ లో పబ్లిక్ అయితే ఉంది. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇండియాలో అటువంటి పానిక్ సిచ్యువేషన్ రావడం కొంత ఇబ్బందికరమైన అంశం. దీని మీదనే చర్చ జరగబోతుంది. మీటింగ్స్ లో సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు, మధ్యాహ్నం జరగబోయే ఇంటర్నల్ మీటింగ్ లో ఏం జరుగుతుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఇది అడ్వాన్స్ న్యూస్ అని కొంతమంది, భయపెడుతున్నారని కొంతమంది, లేకపోతే ఇంకా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఆర్టీవీ ప్రతి సందర్భంలో కూడా పబ్లిక్ ఒపీనియన్ చాలా మ్యాండేట్గా తీసుకుంటుంది. మీరు పెట్టే ప్రతి కామెంట్స్ కూడా చదువుతూ ఉన్నాం. దాంట్లో మీరు పెట్టేటువంటి మాటల్లో కాంట్రవర్సీ ఉన్నా, నెగిటివ్గా ఉన్నా, ఇంకేదైనా మీరు కొన్ని తప్పుడు పదాలు ఉపయోగించిన వీఆర్ రెడీ టు ఫేస్ దాట్. ఎందుకంటే మీ మాటలు మేము వింటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఆలోచించండి. మన జనాభా 140 కోట్లు దాటింది. పక్క చైనా జనాభా దాదాపుగా మనం పోటీ పడుతున్నాం. మన దేశంతో పోలిస్తే పాకిస్తాన్ పాపిచ్చు కుక్కల జనాభా ఎంత, ఇరాన్ జనాభా ఎంత, ఇరాక్ జనాభా ఎంత, సౌదీ జనాభా ఎంత, మనలో దాదాపుగా సగానికైనా ఉంటాయా? ఇక్కడ మేము ఈ మాట చెప్తున్నందుకు కేవలం మోదీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఆయన మాటలోనే విన్నారు. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. మోదీ ఏమన్నారు, పార్లమెంట్లో మోదీ మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేయండి. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें
हर चुनौती का मुकाबला करना है। हम మనం కరోనా సమయంలో కూడా కరోనా కే సమయ బేబీ అప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డాం, కలిసికట్టుగా పోరాడాం. ఇప్పుడు కూడా అదే మాదిరిగా సహనం, సహకారం, ఓర్పు, ఓపిక కావాలి అనేది ఆయన చెప్పిన మాట. ఆయన అలా పార్లమెంట్లో అనౌన్స్ చేశారో లేదో, రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్, ఫ్యూయల్ స్టేషన్స్, పెట్రోల్ బంకుల్లో మొత్తం కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పడ్డాయి. ఆయన స్టేట్మెంట్, ఒక్క స్టేట్మెంటే ఇంతటి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా, కేవలం హైదరాబాద్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో, విజయవాడలో, వైజాగ్లో, తెలంగాణలో నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి అన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు వచ్చాయి. ఇది ఆయన మాట అనడంతో పాటుగా సోషల్ మీడియాలో మీ అంతటా మీరు సృష్టించుకున్న వదంతులు. వాట్సాప్లో మెసేజ్ వచ్చిందని, ఫేస్బుక్లో మెసేజ్ వచ్చిందని, ఎవరో ఒకరొక మెసేజ్ పెట్టి నో స్టాక్ అన్నారని, ఈ రకమైనటువంటి వార్తా ఇవన్నీ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఎగబడిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. బంకుల్లోకి వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. జనరల్గా 50 రూపాయలు కొట్టించుకునేవారు ఇప్పుడు ఫుల్ ట్యాంకులు, 100 రూపాయలు కొట్టించుకునేవారు ఫుల్ ట్యాంకు, ప్రతి ఒక్కరు ఫుల్ ట్యాంకులు కొట్టించేసుకున్నారు. నా చేతిలో ఒక లేఖ ఉంది, ఇది తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన లేఖ. దాంట్లో ఎటువంటి షార్టేజ్ లేదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉందని అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, పబ్లిక్గా అక్కడ వచ్చినటువంటి సోషల్ మీడియా కథనాలు ఎవరో ఒక సృష్టించిన వదంతుని నమ్మి ఎంతటి స్థాయిలో వెళ్ళిపోయారు. ఇదంతా తప్పు అని చెప్పి ఆర్టీవీ చెప్పింది. ఉదయాన్నే సివిల్ సప్లై అధికారులతో మాట్లాడాం, ఈ స్టేట్మెంట్ మీకు చూపిస్తున్నాం. బంకుల దగ్గరికి వెళ్ళి కూడా మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పలు చోట్ల బంకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడంతో పాటుగా వారికి ఇదంతా కూడా వదంతులు అధికారులు చెప్తున్నారనేటువంటి మాటను కూడా కన్వే చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు మోదీ. 1 గంటకు క్యాబినెట్ సమావేశం, 4 గంటలకి ఆయన ఆల్ పార్టీ మీటింగ్. మరి పార్లమెంట్ సెషన్ ఉండగా, పార్లమెంట్ జరుగుతూ ఉండగా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ మధ్యలో పెట్టుకొని సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారంటే ఇది కూడా ఒక వదంతే. ఏం జరుగుతోంది? కరోనా మాదిరిగా లాక్డౌన్ రాబోతోంది. ఎమర్జెన్సీ, లాక్డౌన్ వేరు, ఎమర్జెన్సీ వేరు. మళ్ళీ ఎమర్జెన్సీ అంటే గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ సమయంలో వచ్చింది, కంప్లీట్ షట్డౌన్. సో లాక్డౌన్ రాబోతోంది అనే రకంగా మాట్లాడేటువంటి మాటలు కూడా చాలామంది చెప్తున్నారు. వార్తలు ప్రచారంలో ఉన్నాయనేటువంటి మాటను మాత్రమే ఆర్టీవీ చెప్తోంది. ఆ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సాయంత్రం గడిస్తే కానీ నిజంగానే మోడీ ఆ స్థాయి నిర్ణయం తీసుకుంటారు లేదా అనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. ఆ వార్తలు ప్రచారంలో ఉన్నాయి, నమ్మొద్దనే చెప్తున్నాం. ఆ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో పాటుగా ఇటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు పబ్లికే వాళ్ళు అజమ్ చేసుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ స్టాక్ లేదని కానీ, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ లాక్డౌన్ అని కానీ లేదు. మీరు చాలామంది తప్పుడు భావనలో మేము చెప్తున్న మాటలు మీకు అర్థం కాక కొంతమంది వక్రీకరించి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఐ స్ట్రిక్ట్లీ కన్ఫైన్ టు మై టాపిక్. ఇక్కడెక్కడ కూడా డైరెక్ట్గా స్టాక్ లేదని పెట్రోల్ బంకుల్లో కానీ ఇంకేదైనా ఎక్కడ వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అఫ్కోర్స్ చూపిస్తున్నాయి. ఎందుకు? ఎక్కువగా ఒకేసారి వెళ్ళిపోయి 10 రోజుల్లో ఫిల్ చేసుకోవాల్సిన పెట్రోల్ని ఒక రోజులో ఫిల్ చేసుకుంటున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. దీనికి కూడా మళ్ళీ క్రియేట్ చేశారు లాక్డౌన్ అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో మెసేజ్లు లేకుంటే రకరకాల చెప్తున్నారు. కాబట్టి కేవలం అది తప్పు అని చెప్పడంలో ఆ స్థాయిలో ఉండదు నిర్ణయం. సాయంత్రం కల్లా తెలియదు, చూడాలి డిసిషన్ ఏం జరుగుతుందని ఒక మాటను మాత్రం ఆర్టీవీ మీకు చెప్తోంది. సో ప్రజెంట్ ఈరోజు సాయంత్రానికి 2 మీటింగ్లు ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట కల్లా క్యాబినెట్ మీటింగ్ ఉంది. మరి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఏ డిసిషన్ తీసుకుంటారో తెలియదు. సాయంత్రానికి కల్లా ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. ఆల్ పార్టీ మీటింగ్లో మోదీ ఏం మాట్లాడతారో, ఏ డిసిషన్ తీసుకుంటారో తెలియదు. బట్ సిచ్యువేషన్ ఏది జరక్క మునిపే ముందుగా పానిక్ అవ్వకూడదు. దయచేసి ఎవరు పానిక్ అవ్వకండి. ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కానీ అటువైపు నుంచి లేదు. బట్ మోదీ మాట్లాడుకొచ్చారు స్వయంగా ఆయనే. ఓర్పు, ఓపిక, సహనం, సహకారం కావాలి, మనం మళ్ళీ గట్టిగా నిలబడాలనేటువంటి మాటను అయితే మాట్లాడుకొచ్చారు. ఆ మాటలు మాట్లాడడం, రాత్రికల్లా సిచ్యువేషన్ తారుమారైపోవడం, పెట్రోల్ బంకుల్లోకి పబ్లిక్ అంతా ఎగబడిపోవడం, తర్వాత ఈరోజు క్యాబినెట్ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్ ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి లాక్డౌన్ అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. చూద్దాం. బిఫోర్గా నాకు తెలియదు, మీకు తెలియదు, సాయంత్రానికల్లా ఏ డెసిషన్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ టు మై నాలెడ్జ్ అంతటి స్థాయిలో లాక్డౌన్లు మాత్రం ఉండకపోవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మీరు కోరుకుంటున్నారా అది? నిజంగా ఆ స్థాయి రావాలి, ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఆ దయనీయమైన పరిస్థితి, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మళ్ళీ ఇళ్ళకే పరిమితమైపోయే పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.